అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మల్లారెడ్డి మురళీమోహన్ గారు రచించిన నిజం చెప్పిన బొమ్మ అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. రాజు, గిరి ఇద్దరూ 6వ తరగతి చదువుతున్నారు. చదువులో ఇద్దరూ చక్కని ప్రతిభ కనబరుస్తూ గురువులందరికీ ప్రీతిపాత్రులుగా ఉండేవారు. పరీక్షల్లో ఎక్కువగా రాజు ప్రథముడుగా నిలుస్తుండేవాడు. అందువల్ల తానే ప్రతిభావంతుడుననే గర్వం రాజులో పడసూపింది. ఏదైనా పరీక్షలో గిరి ఎక్కువ మార్కులు సంపాదిస్తే రాజు ఓర్వలేకపోయేవాడు. గిరి ఎలాంటి అసూయ లేకుండా రాజుతో సఖ్యంగా మెలిగేవాడు. ఇలా ఉండగా ఒకసారి వాళ్ళ పాఠశాలకి కొత్తగా మాధవ్ అనే డ్రాయింగ్ మాస్టర్ గారు వచ్చారు. చిత్రలేఖనంలో చాలా మెళకువలు నేర్పించడమే కాక చక్కని ప్రతిభ కనబరిచిన వారికి చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తూ ఆయన పిల్లలందరికీ ఆప్తుడయ్యాడు. సహజంగానే బొమ్మలు గీయడంలో చక్కని నేర్పుగల గిరికి మాస్టారి మెళకువలు ఎంతగానో ఉపయోగపడేవి. మాస్టారి శిక్షణ వల్ల గిరి ఇంకా రాణిస్తూ అతడి మెప్పు పొందడాన్ని చూసి ఓరవలేకపోయేవాడు రాజు. ఎలాగైనా చిత్రలేఖనంలో గిరిని మించిపోయి అతన్ని ఓడించాలని అనుకుంటూ ఉండేవాడు. ఈ విషయం మాస్టారి దృష్టిని దాటిపోలేదు. ఒకరోజు మాస్టారు కొన్ని రంగుల పెన్సిల్ పెట్టెలు తీసుకొచ్చి తరగతిలో అందరికీ పంచిపెట్టారు. వాటితో పాటు డ్రాయింగ్ పేపర్ కూడా ఇచ్చి తాజ్మహల్ బొమ్మ గీసి మరునాడు క్లాసుకు తీసుకురమ్మనమని చెప్పారు. గిరిని డ్రాయింగ్లో అధిగమించాలనుకుంటున్న రాజుకు ఇదే మంచి అవకాశంగా తోచింది. ఇంట్లో ఆ రాత్రి వాళ్ళ నాన్న చేత తాజ్మహల్ బొమ్మ గీయించి రంగులు నింపించి మర్నాడు తరగతి గదికి తీసుకెళ్లాడు. అది రాజు గీసిన బొమ్మే అనుకున్న పిల్లలందరూ అతన్ని చాలా మెచ్చుకున్నారు. గిరి గీసిన తాజ్మహల్ చిత్రం కంటే రాజు చేతిలో ఉన్న డ్రాయింగ్ ఆకర్షణీయంగా ఉంది. రాజు మనసు ఉప్పొంగిపోయింది. గిరి కూడా రాజును మనస్ఫూర్తిగా అభినందించాడు. మాస్టారు వచ్చి పిల్లలందరి బొమ్మలు పరిశీలించారు. వాటిలో గిరి బొమ్మ అన్నింటికంటే ఉత్తమమైనదిగా నిర్ణయించారు. పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు మాత్రం ఉక్రోషం పట్టలేక గిరి గీసిన బొమ్మ కంటే నా బొమ్మ బాగున్నా అతనిదే ఉత్తమమైనదిగా నిర్ణయించడంలో మీరు పక్షపాతం చూపించారు మాస్టారు అని ఆక్షేపించాడు. అందుకు మాస్టారు, రాజు, తాజ్మహల్ బొమ్మ మిమ్మల్ని గీయమని చెప్పాను కానీ మీ తల్లిదండ్రులను కాదు. నిజం చెప్పు, ఇది నువ్వు గీసిన బొమ్మేనా అని తిరిగి ప్రశ్నించారు. క్షమించండి మాస్టారు, మీరన్నట్లు నేను మా నాన్న చేత బొమ్మ గీయించాను. అయినా ఆ విషయం మీరెలా పసికట్టారు అని అడిగాడు రాజు ఒకంత ఆశ్చర్యంతో. నీవు తెచ్చిన బొమ్మలో గీతలు చాలా పరిపక్వత కలిగిన చిత్రకారుడు గీసినట్లు ఉన్నాయి. నీ వయసు పిల్లలు గీసే బొమ్మల్లో సాధారణంగా అంతటి పరిపక్వత ఉండదు. అంతేగాక చాలామందికి బొమ్మ గీశాక తమ సంతకం చేసే అలవాటు ఉంటుంది. మీ నాన్నగారు కూడా పొరపాటున అలా సంతకం చేశారు. నువ్వు కూడా నన్ను ప్రశ్నించినప్పుడు నా బొమ్మ అన్నావే గాని నేను గీసిన బొమ్మ అనలేకపోయావు. ఈ కారణాలన్నీ నీ తప్పును బహిర్గతం చేశాయి అన్నారు. అందరి ముందు దోషిగా నిలబడాల్సి రావడంతో రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. మాస్టారు అతన్ని సముదాయిస్తూ, చూడు రాజు, పోటీతత్వం మనల్ని ముందుకు నడిపించాలే గాని ఇలా ప్రథమ స్థానం కోసం అపసవ్యమైన చర్యలకు ప్రేరేపించకూడదు. గిరికన్నా ముందుండాలన్న తాపత్రయంతో నువ్వు మీ నాన్నగారి చేత బొమ్మ గీయించావు. ఒక విధంగా చూస్తే నువ్వు పరీక్షలో పాల్గొన్నట్టే అని అన్నారు. తన తప్పు తెలుసుకున్న రాజు అటు పిమ్మట అసూయ వీడి గిరితో పాటే అందరి పిల్లలతో సఖ్యతగా మెలగసాగాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.